హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైబీ క్రియేషన్స్. నేను మీ వెంకట శివ. ఈ రోజు మరో కొత్త అప్డేట్తో నేను మీ ముందున్నాను. ఉస్తాద్ భగత్ సింగ్, పవన్ కళ్యాణ్ రీసెంట్గా తీయబోతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి సెకండ్ సింగిల్ అయితే రిలీజ్ అయింది. ఇది దేవిశ్రీ ప్రసాద్ అండ్ పవన్ కళ్యాణ్ కాంబోలో ఈ సాంగ్ అయితే రిలీజ్ అయింది. దేవిశ్రీ ప్రసాద్ అండ్ పవన్ కళ్యాణ్ కాంబో అంటే ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. పిచ్చెక్కిచ్చేస్తాడు దేవిశ్రీ ప్రసాద్ పవన్ కళ్యాణ్ కోసం అంటే. ఫస్ట్ సింగిల్ దేఖ్ లేంగే సాలా అంటూ రిలీజ్ అయినప్పుడు ఆ సాంగ్ అయితే ఫుల్ ట్రెండ్ అయింది. పవన్ కళ్యాణ్ వేసిన మైకిల్ జాక్సన్ స్టెప్స్ లాగా పవన్ కళ్యాణ్ వేసిన స్టెప్స్ కి అసలు పోస్టర్లన్నీ ఫుల్ ట్రెండ్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ మైకిల్ జాక్సన్ స్టెప్ వేసేటట్టు మైకిల్ జాక్సన్ స్టెప్స్ ని పక్కన పెట్టి ఆ పోస్టర్స్ రిలీజ్ చేసి పిచ్చి ట్రెండ్ చేశారు. కానీ ఈ సాంగ్ చూస్తుంటే నిజంగా ఫ్యాక్ట్స్ మాట్లాడాలంటే ఫ్యాన్స్ హట్ అవుతారేమో, కానీ ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలనుకుంటే ఈ సాంగ్ అంతగా నచ్చలేదు నాకైతే. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మెడ మీద చేయి పెడితే ఆయన తొడగొట్టినట్టే అని ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. ఆ రేంజ్లోనే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఆ రేంజ్లోనే ఫీల్ అయ్యి అది వేరే లెవెల్లో ఉంటుంది. అసలు ఒక ఆడియో లాంచ్ ఏదైనా జరుగుతుందంటే పవన్ కళ్యాణ్ చేయతినంటే చాలు అసలు 10 నిమిషాల సేపు అరుపులు అయితే ఆగవు. దాన్ని సపరేట్గా స్పెషల్గా దాని వరకు ఒక సాంగ్ క్రియేట్ చేసి పెట్టాల్సిన అవసరం లేదేమో అనిపించింది నాకైతే. ఇప్పుడు ఈ సినిమా భగత్ సింగ్ రిలేటెడ్ సినిమా. ఉస్తాద్ భగత్ సింగ్ అతను పవన్ కళ్యాణ్ గారు కూడా పోలీస్ క్యారెక్టర్లో ఉంటాడు. భగత్ సింగ్ రిలేటెడ్ సినిమా మంచి జనాల గురించి బాగా పెడతాడులే, జనాల గురించి ఉంటుందేమో, ప్రజల గురించి బాగా చెప్తాడు, ప్రజల కోసం ఉంటుందేమో అనుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా కూడా ఒక లెవెల్లో ఉన్నారు కదా, ఒక రేంజ్లో ఉన్నారు కదా, ఇంకా ప్రజల కోసం చేస్తారులే అన్నట్టుగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ సాంగ్ ఓకే, నా బాగానే ఉంది. ఫస్ట్ సాంగ్ ఎక్సలెంట్గా ఉంది, దేఖ్ లేంగే సాలా అనుకుంటూ. సెకండ్ సాంగ్ ప్రజల గురించి రిలీజ్ చేస్తాడు, ప్రజల ద్వారా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాను. ఫ్యాన్స్ కూడా చాలా వరకు అదే ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. కానీ ఆయన గురించే సాంగ్ రాసుకొని అది రిలీజ్ చేయడం, స్పెషల్గా దాన్ని సాంగ్ క్రియేట్ చేసి పెట్టడం అనేది ఎందుకు కరెక్ట్ ఏమో అంత ఇది అనిపించట్లేదు. మళ్ళీ ఈ సాంగ్ కూడా లిరిక్స్ వరకు పక్కన పెడితే, లిరిక్స్ ఒక రకంగా పర్లేదు బాగానే ఉన్నాయి. అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ గురించి పాడాడు, అది బాగానే ఉందిలే అనుకుంటే లిరిక్స్ వరకు. మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ పవన్ కళ్యాణ్కి కొట్టే రేంజ్ అనేది కాదనిపిస్తుంది. మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్, అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్, ఇవి రెండు చూసుకుంటే ఎలా ఉన్నాయో ఉస్తాద్ భగత్ సింగ్కి కొంచెం డల్ అయింది. ఈ సాంగ్లో స్పెషల్గా డల్ అయిందేమో అనిపిస్తుంది మ్యూజిక్. ఎందుకంటే ముందు ఓజీ రిలీజ్ అయింది, ఓజీలో సాంగ్స్ వేరే లెవెల్లో ఉన్నాయి, ప్రతి సాంగ్ అదిరిపోయింది. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్లో ఫస్ట్ సాంగ్ క్లిక్ అయ్యి సెకండ్ సాంగ్ ఏమో ఇలా ఉంది, మ్యూజిక్ డల్ అయింది. అంటే ఒక ప్లేస్లో బీట్ అంతా సేమ్ ఒకే విధంగా వస్తూనే ఉంటుంది. ఇది అనేది పవన్ కళ్యాణ్ కొంచెం ల్యాగ్ అవ్వచ్చేమో అనిపిస్తుంది. దేవిశ్రీ గారు గబ్బర్ సింగ్కి ఇచ్చినంత రేంజ్లో ఒక షాట్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఆ షాపుల మధ్యలో గన్ను పట్టుకొని పోయే షాట్ ఒకటి ఉంటుంది. అది అచ్చం డిటో గబ్బర్ సింగ్లో ఎలా అయితే ఉందో ఆ రేంజ్లో పెట్టాడు. కానీ మ్యూజిక్ అయితే గబ్బర్ సింగ్కి ఇచ్చినంత రేంజ్ అనేది ఇవ్వలేదేమో అనిపిస్తుంది. ఈ సాంగ్ని 4 times చూశాను, అయినా కూడా సాంగ్ మ్యూజిక్ అనేది కొత్తదనం ఏమీ అనిపించట్లేదు. మరి దేవిశ్రీ ప్రసాద్ గారు ఎలా కొట్టారనేది చూడాలి. ఇంకా సినిమాలో ఆ సీన్లకి ఎక్కడన్నా సింక్ చేసి ఆ విధంగా ఏమన్నా బాగుంటుందేమో అనేది చూడాలి. ఈ ఫైనల్గా ఈ సాంగ్ అయితే నాకు అంతగా అనిపించలేదు, నాకైతే నచ్చలేదు అనిపిస్తుంది నాకు. ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయినప్పుడు అయితే మాత్రం అసలు ఫుల్ ట్రెండ్ అయింది. మైకిల్ జాక్సన్ స్టెప్స్ లాగా వేసి పవన్ కళ్యాణ్ దేఖ్ లేంగే సాలా సాంగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఆ సాంగ్ అంత క్లిక్ అవ్వదేమో ఈ సాంగ్ అయితే నాకు అనిపిస్తుంది. మరి ఈ సాంగ్ మీకు ఎలా అనిపిస్తుంది అనేది కింద కామెంట్లో అయితే చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.